సెల్ ఫోన్ కనపడకూడదు. నేను కాదు, ఏ సేవకులు వచ్చినా సరే. అవసరం దిగాలనుకుంటే ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు అడుక్కొని దిగాలి. పిచ్చోళ్ళలాగా ఆరాధనలో ఎవరికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సింది? అసలు ఆరాధనకు యోగ్యుడు ఎవరు? ఆరాధనకు అర్హులు ఎవరు? ఎక్కడ ఆరాధన చేస్తున్నారు? ఆరాధిస్తున్నా మీ ఆత్మ మండించబడటం లేదు. కొన్నిసార్లు ఆరాధిస్తున్నా తృప్తి కలగటం లేదు మీకు. ఆరాధన అంటే ఏంటి తెలుసా? హెబ్రీ పత్రికలో ఉంటుంది ఏమండి, మనిషికి సంపూర్ణ సిద్ధి కలగజేసే ఆరాధన. మనం అలా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడే మీ ఆత్మలో ఆరంభించబడినటువంటి దైవ శక్తి, అతి పరిశుద్ధ స్థలములో ప్రారంభించబడిన మహిమ పరిశుద్ధ స్థలములోనికి వచ్చి ఆ పరిశుద్ధ స్థలములో నుండి ఆవరణములో కనబడినట్లుగా మీ ఆత్మలో ప్రారంభించబడినటువంటి పరిశుద్ధాత్మ శక్తితో కూడిన ఆరాధన